కేటీఆర్ అమరగల్ సభలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సందర్భం కూడా మనం చూసాం. 420 హామీలు ఇవ్వలేదు కానీ 430 మంది రైతుల ఆత్మబలిదానాన్ని రేవంత్ తీసుకున్నాడని అయితే కేటీఆర్ అయితే చాలా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రైతులను మోసం చేసిండు, జనాన్ని ఆగం చేసిండు, పేదల భూములు గుంజుకుంటున్నాడు, రేవంత్ ఫ్యామిలీ 1000 ఎకరాలు కొన్నది, పిల్లనిచ్చిన ఊరికి రూపాయి ఇయ్యలే, కొడంగల్కు న్యాయం చేయలే, కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికిండు, 420 పాలనలో 430 రైతులు చనిపోయారు, మొన్న తలుపులు నిన్న స్టార్టర్లు, రేపు పుస్తల తాడు ఎత్తుకుపోతారేమో, దరిద్రపు పాలనలో ఒక్కరూ సంతోషంగా లేరు, ఢిల్లీకి 35 సార్లు వెళ్ళిండు, 35 పైసలు తేలే, పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీయండి, రేవంత్కు కల్వకుర్తి నుంచే బుద్ధి పని మొదలు పెడతాం, ఇక కాంగ్రెస్కు 420 పాలనలో 430 రైతుల ఆత్మహత్యలు, కల్వకుర్తి రైతు మహాధర్నాలో కేటీఆర్. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజాయితీ గల మోసగాడని అబద్ధాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నారు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించి వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయో దానిలో కాంగ్రెస్ నాయకులు కనుక మీ ఇంటికి చోటు అడిగితే వాళ్ళ గల్లాలు బట్టి మీరు అడగాలి. 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, మాకు ఇస్తానటువంటి రైతు సంక్షేమ పథకాలు ఏమైనా అని గల్లాలు బట్టి అడగాలని ఏదైతే కేటీఆర్ అయితే చెప్పినట్టు చూడొచ్చు. కేటీఆర్ పర్యటనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. అమల్గల్ రైతులు మహాధర్నకు జనం పోటెత్తారు. కేటీఆర్ రాకతో పాలమూరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ జోష్లో కనిపించారు. ఏదైతే కేటీఆర్ సంబంధించి అక్కడ అంటే అమన్గల్కి వెళ్ళినప్పుడు అక్కడ రైతులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బ్రహ్మరథం బట్టి కేటీఆర్కు ఘనస్వాగతం తెలిపింది కూడా మనం చాలా వరకు నిన్న చూసినాం. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఏ రకంగా ఉన్నది అమన్గల్కి సంబంధించి అనేది కూడా మనం చాలా పెద్ద ఎత్తున చూసాం. ఈ అమన్గల్కి సంబంధించి కూడా మనం చాలా అబ్జర్వ్ చేయాలి. నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి అత్తగారు అంటే తన యొక్క భార్య గీతారెడ్డి సంబంధించిన ప్రదేశం కాబట్టి అక్కడ ₹1 ఇచ్చింది కూడా లేదని కూడా కేటీఆర్ ఉద్దేశించి చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే చేసిరు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వచ్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పనిని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదని, పుట్టి పెరిగిన పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ₹1 పని చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దరిద్ర పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించి మరి ఒక్క వర్గం అన్న సంతోషంగా ఉన్నదంటే చూసుకోవచ్చు మనం ఒకసారి. కాంగ్రెస్ సర్కార్లో నిజంగా మాట్లాడుకుంటే ఒకటి మెయిన్గా వీళ్ళ ఉద్దేశం అంటే మెయిన్ మోటో తట వచ్చింది ఏంటంటే ఆ రోజు నిరుద్యోగులను చాలా పెద్ద ఎత్తున రెచ్చగొట్టిరు. ఒకవేళ ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వమే మన సర్కారే వస్తుంది, మీరే నౌకర్లు వేసుకొని మీరే జాబులు కొట్టండి అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అయితే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. నిరుద్యోగులను నెంబర్ 1 మోసం చేసిర్రు. వీళ్ళు నెంబర్ 1 మోసం నిరుద్యోగులను చేసిర్రు. ఇక నెక్స్ట్ రైతులకు 10 ఏళ్ళు మంచి పాలన సాగించిండు కేసీఆర్. వాస్తవంగా ఆ రోజు వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున మంచి మంచి పథకాలు కూడా తెచ్చిపెట్టిండు. రైతు బంధు కావచ్చు, ఇంకా రైతు బీమా కావచ్చు, సకాలంలో ఇంకా చాలా చూసుకుంటే ఉచిత కరెంటు కావచ్చు రైతులకు సంబంధించి. అదేవిధంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున సమయానికి ఎరువులు అందించడం కావచ్చు, నకిలీ సరఫరా మొత్తం కూడా ఆగిపోయేటట్టు కట్టుదిట్టమైన కూడా చర్యలు తీసుకున్నారు ఆ రోజు. మరి చాలా పెద్ద ఎత్తున మంచి చేసినా కూడా చిన్న చిన్న లోపాలను బయట పెట్టి మొత్తం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే పాదయాత్రలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆటోమేటిక్గా ఇక నేను కాంగ్రెస్ ప్రభుత్వం అనను రైతు ప్రభుత్వమే అంత అన్నట్టుగా ఇక ఆ రోజు అయితే చెప్పిండు. మరి వీళ్ళకేమైనా చేసిండా అంటే ఇక చచ్చిపోయి ఇక ఒకసారి మీరే కామెంట్ చేయండి. మరి మీ దగ్గర ఎవరికన్నా ఒక రైతు చనిపోతే రైతు బీమా ఈ సంవత్సర కాలంలో ఎవరికన్నా 5 లక్షలు వచ్చినాయా ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరి పూర్తి మొత్తంలో మీ గ్రామాలను ఎక్కడ అవసరం లేదు,
ఓన్లీ మీ గ్రామంలోనే చూసుకుందాం. సరే మీకు కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మన సోదరులే, మన చుట్టాలే, మన ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా మనోళ్ళే, రైతులే మొత్తానికి. ఇక మరి మీ గ్రామంలో రైతు రుణమాఫీ ఉన్నదా? రుణమాఫీ మరి 100% జరిగిందా? ఒక్కసారి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఇక 100% జరిగిందా జరగలే ఒక్కసారి చెప్పుర్రి. ఇంకొకటి, రైతు బంధు ఇస్తా, రైతు బంధు బదులు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. మరి ఈ రైతు భరోసా మీ గ్రామాల్లో 100% అందరికి కూడా రైతు భరోసా వస్తున్నదా? వస్తున్నా ఒకవేళ మరి ఆ రోజు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు, మరి 15,000 వస్తున్నదా అని కూడా ఒక విషయం మీరు ఆలోచించాలి. మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే రైతులకు సంబంధించి ఎరువులు మరి సకాలంలో అందుతున్నాయా? ఇది కూడా ఒకసారి మీ గ్రామంలో జరుగుతున్న ప్రక్రియనే చూడాలి. ఇంకొక రకంగా చూసుకుంటే మరి సాగునీరు అందుతున్నదా? ఆ రోజు మరి చివరాయకట్టు వరకు కూడా సాగునీరు అయితే ప్రతి ఒక్కరికి అందింది. మరి మీకు అందుతున్నదా సాగునీరు అనేది కూడా ఒక విషయం ఒకసారి ఆలోచించండి. ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. కరెంట్ సంబంధించి కరెంట్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నాయి ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియండి. ఇంకొక రకంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మొన్న ఏం చేసిర్రు, రైతులకు సంబంధించి ఇంట్లో డోర్లు పట్టుకొని వేయరు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మొన్న మున్సిపాల్లో, అది వేరే విషయం అనుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. గేట్లు వీక్కొని వేరు, మొన్న కరెంట్ బిల్ కడతలేరు అని స్టార్టర్లు పట్టుకొని వేరు. అంటే రేపటి రోజున అంటే వాళ్ళు ఒకవేళ కట్టకపోతే వాళ్ళ పుస్తలతాలు కూడా పట్టుకుపోయే అవకాశాలు ఉంటాయని కూడా ఇక్కడ కేటీఆర్ చెప్తున్నాడు. మొత్తానికి రైతులు ఏ విధంగా వాళ్ళు ఆ రోజుకి ఈ రోజుకు తేడాలు చూస్తున్న సందర్భాలు కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే కేటీఆర్కి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన పుట్టినటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నది, నిన్న ఆ ర్యాలీకి అంటే ఆ యొక్క ర్యాలీ చేస్తున్న క్రమంలో ఎంత పెద్ద ఎత్తున జన సంద్రోహం వచ్చింది, ఆ ధర్నాకు కూడా ఎంత పెద్ద ఎత్తున సాంఘీభావం పలికిరు, అక్కడికి ఎంతమంది రైతులు వచ్చారు అనేది కూడా మనం చూసినాం. మొత్తానికి చూడవచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సొంత నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లికి సంబంధించిన ఏదైతే నియోజకవర్గం కల్వకుర్తిలో ఉందో అక్కడ కూడా రైతులు సంతోషంగా లేరనేది నిన్న సభ కావచ్చు, ధర్నా ద్వారా చాలా పెద్ద ఎత్తున కూడా మన కనబడిన అవకాశాలు ఉన్నాయి.